పరిశుద్ధ లేఖనము నుంచి లూకా వారు రాసిన లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం దాకా నేను చదువుతాను. నాతో పాటు మీరు చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కూర్చున్నాడు అందరూ. మంచిది. శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చున్నాము. దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమున ఈ క్రిస్మస్ దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి విస్తరించును గాక. ఆమేన్. మంచిది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ చూస్తా ఉంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడండి. అంటే ఆనాడు దేవుడు మన కొరకు ఏ రీతిగా అయితే పుట్టి ఉన్నాడో ఆ సందర్భాన్ని గురించినటువంటి మాటలు మనం ఇప్పటి వరకు కూడా ఉత్తర ప్రత్యుత్తర రూపంగా చదువుకొని ఉంటూ ఉన్నాం. ఆనాడు గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమైంది. ఆ దేవదూత ప్రత్యక్షమవగానే గొర్రెల కాపరులు భయపడిపోయారు. ఎందుకంటే దేవుని మహిమ వారిని కమ్మిందంట. అప్పుడు దేవదూత ఏం తెలియపరిచిందంటే, భయపడకుని సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను. నేడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో 190 పైచిలర దేశాలు జరుపుకునే పండుగ, ఏకైక పండుగ ఏమైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. హల్లెలూయా. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము జాతి కాదు, కుల కాదు, లేకపోతే మత కాదు, ప్రాంతీయ కాదు, ధనిక పేద, ఎక్కువ తక్కువ అనే భేదములు కాదు, కానీ సకల ప్రజలకు కలుగబోవు
మహా సంతోషకరమైన యేసు జననము ప్రభు దూత గొర్రెల కాపరులతో తెలియచేస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గనక ఈ లోకానికి రాకపోతే మనం దేవుడితో ఉండేవారమే కాదు. అవునా కదా? అవును. ఎందుకు దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే ఆయన బిడ్డల మీద ఆయనకున్న ప్రేమ అండి. సర్వసాధారణ చూస్తూ ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నప్పటికీ, అరే నువ్వు మార్చుకోరా, ఈ పద్ధతి మార్చుకోరా, దావీదు ఈ పద్ధతి మార్చుకో, సరిగ్గా పెట్టు అని అనేకమైనటువంటి మాటలు మనం తెలియపరుస్తూ ఉంటాం. ఎందుకు చెబుతూ ఉంటాం అంటే బిడ్డల్ని ప్రయోజకులుగా ఉంచాలని, బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, బిడ్డలు ఉన్నతమైనటువంటి కృపను పొందుకోవాలని ఆలోచన కలిగి ఉంటాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఏమి నశించిందంటే యేసుక్రీస్తు ప్రభువారు నరరూపిగా ఈ లోకంలోకి రానంత వరకు కూడా అపవాది యొక్క బంధకాల్లో ప్రజలందరూ పాపములో పడిపోయి ఉన్నారండి. అందుకని ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని తన బిడ్డలకు ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వేటి నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అన్నది ఒక 7 పాయింట్లు చాలా క్లుప్తంగా నేను తెలియపరుస్తున్న. సమయం ఎక్కువైంది కనుక ఇంచుమించు అరగంట లోపే నేను వాక్యాన్ని ముగించడానికి ఆలోచన కలిగి ఉన్నాను. మొదటి మాట, పాపము నుండి ఆయన విడిపించడానికి వచ్చాడండి. హల్లెలూయా. దేని నుంచి? పాపము నుంచి. ఈ పాపము ఎలా వస్తూ ఉంటుందంటే మనుషులు మంచోళ్ళే, వారి మాటలు మంచియే, వారి క్రియలు మంచియే, ఏదో ఒక ఆశ, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపును బట్టి పాపం వారిలోకి వస్తుంది. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో కోపం కూడా వస్తూ ఉంటుంది మనకి. ఆ కోపం కూడా ఎలా ఉంటుందంటే సడన్గా ఏదో ఒక దారి తీసే రీతిగా ఉంటూనే ఉంటుంది. అయితే పాపము నుండి దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనినండి. హల్లెలూయా. ఎవరు ఒక కుమారుని కలిగి? మరియమ్మ గారు ఒక కుమారుని కలిగి పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. ఈనాడు రక్షణ పొందినటువంటి బిడ్డల యొక్క జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో నడిపింపబడడానికి గల కారణం ఏంటంటే ఆనాడు మన పాపములు దేవుడు తొలగించడానికి ఆనాడు నరరూపిగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. నిజం మనం గమనిస్తూ ఉంటే మనల్ని రక్షించాలన్నా, మన పాపం నుంచి విడుదల దయచేయాలన్నా, మనల్ని విమోచించాలన్నా మానవ వల్ల, ఎవరి వల్ల కాదు. అందుకనే సర్వోన్నతమైన స్థలము దేవుడు విడిచి ఈ లోకానికి నరరూపిగా వచ్చి మన కొరకు, మన పాపములు విడిపించడం కొరకు దేవుడు గొప్ప ఆలోచన, తలంపు, ఉద్దేశము కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. కనుక మన పాపములు విడిపించిన దేవునికి మనం ఏం చేయాలి? ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. మన మాటలు, మన నడవడికలు, మన క్రియలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మార్చబడాలి. ఆనాడు మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు బందీగా ఉన్నంతసేపు కూడా మమ్మల్ని రక్షించుదేవా, మమ్మల్ని కాపాడుదేవా, మాకు విడుదల దయచే అన్నారు. ఎప్పుడైతే దేవుని ద్వారా, మోషే ప్రవక్త ద్వారా ఆ బిడ్డలకు విడుదల దయచేశాడో వారు నడుస్తున్న మార్గాల్లో కొంత దూరం బాగానే ఉన్నారు. కొన్ని దూరం వచ్చిన తర్వాత ఏమన్నారు? సనగటం మొదలుపెట్టారు. మాకు తినడానికి ఏమీ లేదు, మాకు నీళ్లు లేవు, మా బతికేంది, మా జీవితం ఏందని. బాధలో ఉన్నప్పుడేమో రక్షించుదేవా అని అడిగారు. సమస్తము వారికి సమృద్ధిగా వచ్చి, సమస్తము సమృద్ధిగా ఉంటూ పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఏమొచ్చిందంటే ఒకలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారండి. నాడు మానవులు కూడా మనం చూస్తూ ఉంటే ఎవ్వరూ వారంతటా వారు పాపం చేయాలని అనుకోరు. అవునా కదా? వారిని పాపము చేయాలని అపవాది ప్రేరేపిస్తారు. అప్పుడు ఏం చేయాలంటే, నా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక నా ప్రభు యొక్క ఇష్ట ప్రకారం, ఆలోచన ప్రకారం, ఆయన ప్రేమ ప్రకారం నేను జీవించాలి కనుక ఆ పాపం నుంచి నేను దూరముగా ఉండాలి. ఆ దూరముగా ఉండేటువంటి స్థితి మనం లేకపోతే పాపం మనల్ని ఏం చేస్తుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణమే.
ఈ లోకంలో అందరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. మనం మనోకు వలె దేవునితో కొనిపోవడాలంటే ఎంత ధన్యత ఉండాలి, అవును కదా? కనుక ఏదో ఒక రోజు మరణించవలసినటువంటి మనము మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ క్రిస్మస్ పండుగ ఆనందముగా, సంతోషముగా, ఆర్భాటముగా కుటుంబాల్లో, బంధువులలో అన్ని విషయాల్లో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆ క్రిస్మస్ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ హృదయము, నీ నడవడిక, నీ జీవితం మార్చబడాలి. హల్లెలూయా. ఎలా మార్చబడాలి? ప్రభువుకి ఇష్టకరంగా మార్చబడాలి. ప్రభువుకి ప్రేమకరంగా, ప్రీతికరంగా మార్చగలిగితే తప్పకుండా ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చిన కార్యము నువ్వు నెరవేర్చినట్లు, నీవు మరణిస్తే ఎక్కడ ఉంటావు? ప్రభు సన్నిధిలో ఉంటావు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వేటి నుంచి మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే, పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే, పండగ వచ్చింది, ఇక చూడండి, ఇక పండగే పండగ, అవునా కదా? బట్టలు కొనుక్కోవాలి కాదని నేను అన్నాను, దేవుడు ఈ సంవత్సరం కొనుక్కోవాలా ఏంది, అనేకమైన చేయాలనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఆ ఆలోచన కలిగి ఉన్న వారం మనము దేవుని కొరకు నేనేం చేస్తానన్నది ఒకసారి ప్రశ్నించుకోండి, అవునా కదా? క్రిస్మస్ పండుగ వచ్చింది, పొద్దున్నే చక్కగా లేచాం, రాత్రి ప్రేయర్కి వెళ్ళాం, చక్కగా 12-1 దాకా దేవుని సన్నిధిలో ఉన్నాం, మంచిదే, వెరీ గుడ్. అయిపోయిన తర్వాత పండగ ఉదయం పూట వచ్చింది, చక్కగా వంటలు గంటలు అన్నీ చేసుకుంటూనే ఉన్నాం, కాదని నేను అన్నావు. కానీ దేవా, నీవే నా కొరకు మరణించావు తండ్రి, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు దయవా అని మనం తగ్గింపు కలిగి ఒక్క పూటన్న ఉపవాసం ఈ దినము నుండి మనం దేవుడిని మహిమపరుస్తున్నావా? అసలు కుదిరే పని లేదు. ఈ దినం ఎందుకు ఉండమంటే, అపవాదిగా ఏం చేస్తా ఉంటుంటే, ఓకే దేవునికి మహిమ కలుగును గాక, జయమ్మ గారి దేవుడు ఆశీర్వదించును గాక. అపవాది ఏం చేస్తా ఉంటాడంటే ఆకలి పెడతాడు మనకి. కొంతమంది మనం చూస్తామంటే పరిశుద్ధ లేఖనం అందుకే తెలియపరుస్తుంది, నువ్వు తిండిపోతుపోయి ఉండమా, నీ నోటిని ఏం చేయాలంట? కట్టుకోవాలి, నోటిని అడ్డం పెట్టుకోవాలి. కనుక మనకి పాపముల నుంచి విడుదల దేవుని ద్వారా వచ్చిందండి. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి దేవునికి, ఆయన అడుగుజాడల్లో, ఆయన వాక్యానికి లోబడి, ఆయన యొక్క తలంపులు మనం కలిగి జీవించలేకపోతే మనం ఇంకా ఎందుకు దేవుణ్ణి ఆరాధించడం, ఎందుకు దేవుణ్ణి మహిమపరచడం? నువ్వు ఇంటికి లైటింగ్లు వేసుకో, లేకపోతే నీ యొక్క డెకరేషన్లు చేసుకో, ఏదైనా చేసుకో, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? కొంతమంది యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటే భక్తి బదులు ఆచారాలు మొదలైపోయినాయి. నేను నిన్న కూడా చెప్పాను మెసేజ్ ఏంటంటే, క్రిస్మస్ పండుగ వచ్చింది, డిసెంబర్ 25వ తారీఖు నుంచే, నవంబర్ 25వ తారీఖు నుంచే స్టార్ పెట్టి డిసెంబర్ 25 దాకా నుంచి తర్వాత ఎందుకు తీయాలి అంటే, అప్పుడు నీకు వెలుగు వద్దా? సంవత్సరం అంతా కూడా ఉంచాలి కదా స్టార్, ఏమండి? ఎందుకు తీయాలంటే మళ్ళీ మడత పెట్టి ఈ తర్వాత సంవత్సరం పెట్టాలి, మళ్ళీ ఎందుకు కొనుక్కుంటాం 300-400 పెట్టి, అవునా కదా? ఆ కొద్ది దినాలు పెట్టి తీసేకాడికి అవసరం అంటారు, అది అవసరం లేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము ప్రభువులో రక్షించబడిన కాడి నుంచి మనకి వెలుగు దేవుడు దయచేస్తున్నాడు. ఆ వెలుగును మనం కనుగొనలేకపోతున్నాం, ఆ వెలుగులో మనం జీవించలేకపోతున్నాం, ఆ వెలుగులో మనం నడవలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏదో పాపము నీలో ఉంది. హల్లెలూయా. ఆ పాపాన్ని కనుక నీవు విడిచిపెట్టగలిగితే ప్రభు యొక్క తేజస్సైనటువంటి వెలుగులో నిన్ను దేవుడు నడిపించును గాక. రెండో పాయింట్, మరణ భయము నుండి విడిపించాడండి. మరణం భయం వచ్చిందంటే, ఇప్పుడు సరసాగా మనం చూస్తూ ఉంటే, ఏదైనా సమస్య వచ్చి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు, అమ్మా నీ ఆయుష్ అయిపోయింది, ఇక 2 రోజులు అయితే చాలు, 2 గంటలు తెచ్చి దక్కాయి, అవునా కదా? అయ్యో నేను అప్పుడే చచ్చిపోవటం, ఇంకా నాకు 60 సంవత్సరాలే, కొంతమంది 80-90 బతుకుతున్నారు అనేవాళ్ళు లేరా? ఉన్నారు. కనుక ఈ మరణ భయం నుండి దేవుడు మనల్ని రక్షించాడండి. చూద్దాం మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము
లోబడుచును అని చెప్పుకోండి. అక్కడ మనం చూస్తా ఉంటే 23లో యేసుక్రీస్తు ప్రభువును దేని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో పాటు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యకారులు, అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ కనులారా చూశారు. కానీ వారికి ఏమొచ్చిందంటే మరణ భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? గాలులు, తుఫానులు, అలజడులు వచ్చేలాకే అయ్యో ఇంకేముంది, వాడ పడిపోయేద్దేమో, మేమందరం యేసుక్రీస్తుతో పాటు మనం కూడా చచ్చిపోతామేమో, ఆయన కూడా చస్తామేమో అనే అవిశ్వాసం వాళ్ళకి వచ్చేసింది. ఈనాడు కూడా దేవుని బిడ్డల్లో ఏ అవిశ్వాసం వచ్చిందో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు అనుకోవాల్సింది పోగొట్టి, దేవుడు ఒక్కోసారి నా ప్రార్థన వింటాడంటావా? దేవుడు నా పక్షాన ఉన్నాడంటావా? దేవుడు అసలు దేవుడే ఉన్నాడా అనే అవిశ్వాసం కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుడు నా పక్షాన ఉన్నాడనేటువంటి విశ్వాసము కలిగి ఉంటారో, ఏ విశ్వాసము? పూర్తి విశ్వాసము కలిగి ఉంటారో, కొండలను పెగిలించేటువంటి అట్టి శక్తి దేవుడు వారికి దయచేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చునో మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపారండి. మేమందరం చచ్చిపోతున్నామయ్యా, మా పని అయిపోయింది, మరి ఏం చేయమంటావు, నువ్వు మరి ఏదో సెలవు అని ఆయన లేపటం అనేది మొదలుపెట్టాడు. అప్పుడు ఏం చదువుతున్నారు? అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపు మిక్కిలి నిమ్మలమైన. నాన్న నేను తెలియపరుస్తున్నాను, ఏ భయం అయితే నీ జీవితంలో వెంటాడుతుందో, ఏ భయం అయితే నిన్ను అనేక రకాలైనటువంటి ఆలోచనలు నడిపిస్తుందో, నీవు దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నేను దేవుని యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కలిగి మరణించేంత వరకు కూడా దేవుని యందు అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలనేటువంటి అట్టి నిరీక్షణ జీవితం నీవు కలిగి ఉంటే నీ భయమును, నీ చింతను, నీ బాధను, సమస్త విధమైనటువంటి ఇబ్బందిని దేవుడు తీసివేయును గాక. అదే సమయమున నీకున్న భయమును తీసివేసి నీకు సమృద్ధిని దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఆనాడు గొర్రెల కాపులు కూడా భయపడ్డారు. దేవదూతరాంగ అమ్మో ఏంది ఇప్పుడు ఎప్పుడు చూడండి వెలుగేంది, ఎక్కడికి వచ్చింది, దేవుని మహిమేంది, కమ్మేసింది, ఏంది ఏంది అని భయపడ్డారు. భయపడమాకండి, మీకు సంతోషకరమైనటువంటి వర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని తెలియపరచాడండి. మనకు కూడా దేవుడు సంతోషాన్ని దయచేయాలనుకుంటున్నాడు. ఒకవేళ ఏదైనా భయము, నా బ్రతుకు, నా జీవితం, నా బాధ, నా యొక్క స్థితిగతులు మారవేమో అన్న భయంలో నీవు ఉన్నావేమో, ఆ భయం నుంచి విడుదల కలిగించడానికి దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనము మరణ భయం నుంచి విడుదల కలిగి ఉండాలండి. ఆనాడు శిష్యులు కనులారా చూసే వాళ్ళకి అవిశ్వాసం వచ్చిందంటే మనం అందుకని వాక్యం తెలియపరుస్తుంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ఎంత ధన్యులమో, అవునా కదా? కనుక మనకేమైనా భయములు అంటే వాటిని విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో అయ్యో నాకేంది బాగలేదు, నేను చచ్చిపోతాను, లేకపోతే నాకేమైనా అయితేమో ఏందేందో భయపడతా ఉంటారు. ఆ భయం ఎందుకు? చచ్చిపోయే టైం వస్తే ఎవరైనా చనిపోవాల్సిందే. ఎవరైనా ఆపగలరా? కరోనా వచ్చింది, కోట్లు ముందు పెట్టారు, ఎవరైనా బతికారా? పెట్రోల్ రాలిపోయారండి, లారిపోయారండి. కానీ ఏమి చేసుకోలేదు, ఏమి చెందలేదు, ఇంట్లోనే ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు కాపాడాడు వాళ్ళని? దేవుడే కాపాడాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కనుక మరణ భయం నుండి దేవుడు తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడని నీవు మౌనంగా ఉండకుండా బాధలో ఉన్న వారి కొరకు, వేదనలో ఉన్న వారి కొరకు, శోధనలో ఉన్న వారి కొరకు, నలిగిన హృదయం ఉన్న వారి కొరకు దేవుని సువార్తను పంపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూస్తే ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడండి. ఏంటిది? ఉగ్రత నుండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అనగా దేవుని ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. ఆయన ఆ ఉగ్రత నుంచి నేను రక్షించాలని ఏం చేశాడంటే ఆయన చివరి రక్తపు పొట్టు వరకు సిలువలో కాల్చాడండి మన కొరకు. హల్లెలూయా. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది తీసుకురా అంటే కొంతమంది చేస్తారు పర్లా, కొంతమంది ఏం చేస్తారంటే ఏం తెచ్చింది నేను చేసింది అనే వాళ్ళు ఉన్నారా లేరా?
వదిలేసేయండి, పర్లేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మన కొరకు. ఆయన అసలు నిందించబట్టమైంది, దూషింపబట్టమైంది, అసలు ఆయన ఉమ్మి వేయబట్టమైంది. ఎంత చేసినా కానీ చేయని తప్పుకే ఆయన శిక్ష అనుభవించాడా లేదా? అనుభవించాడు. ఒకవేళ మీరు అనొచ్చు, ఇదంతా జరగదేమో దేవుడికి ముందుగానే మీరు అనుకున్నారా? తెలియదని దేవుడికి అనుకున్నారా? సమస్తము దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన పరలోకాన్ని విడిచి మన దగ్గరికి ఈనాడు క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు, మనం ఆశీర్వదింపబడ్డాం, దీవింపబడ్డాం అనుకుంటున్నాం. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క శరీరము నలగగొట్టబడింది, చివరి రక్త బొట్టు వరకు చిందింపబడింది. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవించబడాలి, నేను దేవుని కృపలో దయలో గణపరచబడాలని అనుకుంటా ఉంటారు. కానీ ఇక నుంచి దేవుని మాటగా నేను తెలియపరుస్తున్నాను, నువ్వు ఆశీర్వదింపబడటానికి గల కారణము ఆలోచన కలిగి ఉండి ఉన్నప్పటికీ నీకు ఆటోమేటిక్గా ఆశీర్వదించబడేటువంటి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందుకని ఆయన రక్తము చిందించడం ద్వారా ఉగ్రత నుండి, పాపము నుండి, రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి శోధన నుండి, వేదన నుండి దేవుడు మనల్ని తప్పించాడండి. అందుకని ఆ మాట మనం ఒకసారి చూడగలిగినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నామా? నీతిమంతులు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనం అనీతిమంతులుగా ఉన్నాం అనుకోండి, దేవుడు మన కొరకు రక్తం కాచిన ఆ యొక్క రక్తం కాల్చినటువంటి విలువ మనం ఆయనలో నడవలేనటువంటి వారిని, ఆయన ఎరగలేనటువంటి వారిని. అవునా కదా? ఒక వ్యక్తి అన్ని విషయాలు పద్ధతిగా ఉన్నాడు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, దేవుడిని గణపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఎవరిని ఏం అన్యాయం అంటలేదు, ఏం చేయట్లేదు, ఏముంగా మాట్లాడలేదు, ఏ విధి లేదు, కానీ ఓడ కాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, అది పాపమా కదా? తప్పకుండా పాపమే. ఒక మాట నీవు చెడుగా మాట్లాడినా కానీ అది పాపంగా పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడి లోకానికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనల్ని రాబోతున్నటువంటి ఉగ్రత నుండి, భయంకరమైనటువంటి ఉగ్రత తీర్పు నుండి మనల్ని తప్పించడానికి దేవుడి లోకానికి రావటమే మనమే కాకుండా ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. గొర్రె పిల్ల వలె ఆయన బలిగా అర్పించబడ్డాడు. అది అసలు వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని ప్రార్థించడమే మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ దినముగా మనం ఆచరించాలి. హల్లెలూయా. 4వ పాయింట్ తెలియపరుస్తున్నాను, సమయాన్ని పాటించాలి కనుక. తీర్పు నుండి మనల్ని దేవుడు రక్షించాడండి. దేని నుంచి? తీర్పు నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. ఎవడైనను నా మాటను వినియు వాటిని గై కొనకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఎవడైనను నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడలా. చాలా మంది దేవుని మాటలు వింటారు, విని ఏం చెప్తారు? చర్చి నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు తెలుసా? బయట రెడీగా ఉంటాడు అపవాది. చర్చిలో ఉన్నసేపు ఏమనిపించింది తెలుసా? నిజమే, నా దేవుడు నా కొరకే వచ్చి నా జీవితం, నా బ్రతుకు మార్చబడాలి, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు మార్చబడాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన వాక్యం నీ హృదయంలోకి వెళుతూ ఉంటుంది కనుక. అపవాదుడు ఏం చేస్తాడు? గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. అయ్యో నా హృదయం, నా స్థానం ఇంకొకరు దొంగెత్తుతున్నారే, అయ్యో నేను ఏర్పరచుకున్న నా హృదయాన్ని ఎవరో దేవుని వాక్కు ద్వారా ఆ హృదయం మరి మార్చబడుతుందే. అంతేనే కదా? మనకన్నా కుటుంబాలు అయ్యి పనులని వాడికి ఏం పని లేదు, గర్జించే వాళ్ళని ఎవరు మింగుతాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలా మింగుతాడు? ప్రేమతో మింగుతాడు, ఆకలితో మింగుతాడు, లేనిపోయినటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పి మింగుతాడు. కనుక మనం ఎలాంటి వారిగా ఉండాలంటే, భక్తివంతులుగా ఉంటున్నాం అనేవారుగా కాకుండా నిజమైనటువంటి భక్తి కలిగి, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి భక్తి కలిగి ఉండేవారుగా మనము. నేను మాట చేయాలి తెలియపరుస్తున్నాను. కుటుంబంగా మనం అందరం అన్నం తింటూ ఉన్నాం అనుకోండి. నిర్మలమ్మ చెప్పేది, కుటుంబం అంతా కూడా మనం అందరం అన్నం తింటా ఉన్నాం అనుకోండి. ఎలా తింటాం మనం అన్నం? మామూలుగా సర్వసాధారణంగా ఎలా ఉంది, 4-5 కూరలు వేసుకుని మొత్తం కలుపుకుంది, లాస్ట్ పెరుగుతూ తిన్నామంటావా?
తింటున్నా, తినేటప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం భోజనం చేసేటప్పుడు మనతో పాటు మన దేవుడు ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మనతో పాటు మన దేవుడు ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మన మాట మారిద్ది, మన నడవడిక మారిద్ది, మన చూపు మారిద్ది, మన ఆలోచనలు మార్చబడతాయి. నిజంగానే దేవుడు మనతో ఉన్నాడు. అందుకని ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను. ప్రతి మానవుని ఆయన నేత్రము చూచుచు ఉన్నదండి. ఇప్పుడు దేవుడు మనం చూస్తున్నాడా లేదా? ఎవరేం చేస్తున్నాడు అన్నది కూడా దేవుడు చూస్తాడు. కనుక మనం ఏం చేయబడాలంటే ఆయన మాటలు విని వాటిని గైకొని వాటి ప్రకారం జీవించేవారు మనము ఉండాలి. అందుకని చూస్తే ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొని నిండిలా నేను అతనికి తీర్పు తీర్చను, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే లోకంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకా కొంతమంది రక్షణ భాగ్యం పొందుకోలేకపోతున్నారు. అమ్మమ్మ బాప్తిసం తీసుకోమంటే ఏంటప్పుడేనా, నాకు ఇంకా 50 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు ఆగు, మంచం మీద పడినాయి, లేకపోతే నడక ఆగిపోయి అప్పుడు తీసుకుంటానని అంటున్నారు. ఎప్పుడైతే మనం యవ్వన ప్రాయంలోనే దేవుని యందు రక్షణ పొందుకుంటామండి, దేవుడికి ఎంతో ప్రీతికరం అంటండి. యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోయుట ఆయనకి ఇష్టమైన వాక్యం తెలియపరుస్తుంది. మన సిలువను ఎత్తుకొని మనం నడిచేవారిగా, మన సిలువను మనం మోస్తూ దేవుణ్ణి వెంబడించేవారిగా మనం ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది. మోస్తున్నాం సిలువని, ఏదో మొత్తం ఏదో చేస్తాం, ఏదో అంటున్నాడు, కుదిరిద్దా? కుదరదండి. కనుక మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైనటువంటి సమయంలో మనం నిద్రపోతున్నా దేవుడు మనతో ఉన్నాడు, మనం ఏ పని చేస్తున్నా దేవుడు మనతో ఉన్నాడు, మనం నడుస్తున్నా దేవుడు మనతో ఉన్నాడు, మనం మాట్లాడుతున్నా దేవుడు మనతో ఉన్నాడు, మనం ఏది కలిగి ఉన్నా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి అట్టి ఆలోచన కలిగి ఈ క్షణం నుంచి మీరు ముందుకెళ్ళండి. మీలో పాపము చేయుటకు ఎంత కూడా వీలు ఉండనే. ఆ నమ్మకాన్ని బట్టి, నీకు కలిగిన నమ్మకాన్ని బట్టి ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు నీతో ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ఏంది? శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, పాపం వచ్చినా, అపవాదం వచ్చినా వాడి కుతంత్రాలు ముందుగానే కనిపెట్టుకొని శక్తివంతమైన ప్రార్థన చేసేటువంటి కృప దేవుడు చేస్తాడు. ఆనాడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డానికి కూడా ఓకే మేము రెడీ అంటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళడానికి కూడా నేను రెడీ, ప్రార్థన అడిగి నేను మానుకోనడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఈనాడు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, రాబోతున్నటువంటి విషయాల గురించి ఆలోచించాల్సిన పని లేదే. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే మన జీవితాన్ని సమాధానపరుస్తుంది. హల్లెలూయా. బిల్ గేట్స్ ఉన్నాడు కదా, డబ్బులు సంపాదించిన ఆయన. ఆ బిల్ గేట్స్ అంటున్నాడంట, నా జీవితంలో ఎన్నో డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, ఎంతో ఆస్తి నాకు ఉంది కానీ సమాధానం నాకు లేదంటున్నాడు. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే దేవుని మాటను గైకొని దాని ప్రకారం మనం జీవించగలిగితే వారికి సమాధానము దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కనుక దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షించింది ఏంటంటే తీర్పు నుండి, ఒకరి నుండి మనం రక్షించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. 5వ పాయింట్ మనం చూడగలిగినట్టయితే నరకం నుండి మనం రక్షిస్తాడంటండి. కొంతమందికి నరకం అంటే కూడా ఏదో తెలియదు, అవునా కదా? నరకం అంటే ఏంది? ఇంకా అదే పాతాళంలో పడవేయబట్టే. ఆనాడు ధనవంతుడైన దివికస్సు, దరిద్రుడైన లాజరు, మనందరికీ తెలుసుగా. ఇదేంటండి పాస్టర్ గారు, క్రిస్మస్ పండుగ రోజు దేవుడు మీకు కేకులు ఎత్తాడు, ఆశీర్వాదం ఎత్తాడు, ఎత్తాడు ఏమనుకుంటే మాకేంది నరకం అంటున్నాం, అంటున్నాం అని అనుకోవచ్చు. కానీ దేవుని మాట ప్రకారం మనం ముందుకెళ్తే ఆ నరకము నుంచి దేవుడు తప్పించి పరలోకం మనల్ని చేర్చును గాక. ఆమేన్. చూద్దాం మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 40, 41, 42, 43 చదువుకున్నాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని నా ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ
రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకోమనెను. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అప్పుడు అంతవరకు చాలు. ఇక్కడ మనం చూస్తా ఉంటే లూకాసు వార్త 23:4 చూస్తా ఉంటే ఇదంతా మనకు తెలిసిందేగా. అయితే రెండో వాడిని గద్దించి, నీవు శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అక్కడ మనం చూస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఇద్దరిని అక్కడ సిలువ వేసినట్లు మనం చూస్తున్నాం, కుడి పక్కన ఎడమ పక్కన. అయితే ఎడమ పక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి లేనిపోయినటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. నువ్వు రాజు అంటగా, నువ్వు లోకరక్షకుడు అంటగా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు శక్తివంతుడైతే మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. అయితే కుడి పక్క ఉన్నటువంటి వ్యక్తి దైవ జ్ఞానంతో నింపబడి, ఏంటి నువ్వు మాట్లాడేంటి, నువ్వు అసలు నువ్వు ఆలోచన ఉందా? మనం చేసిన తప్పుకి ఇది మనం పొందుట నిజమే, ఇది కార్యమే, ఇది పొందాల్సిందే, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఏం చదువుతున్నాడు అక్కడ. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఒక్క మాటతో ఏమైందంటే పరలోకం చేర్చబడ్డాడు. అంతకుముందు వరకు ఏంది, తన జీవితం దొంగ, ఎప్పుడెప్పుడు ఏం దొరుకుతుంది దొంగతనం చేసుకునేవాడు. కానీ తనలో ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది, తగ్గింపు వచ్చింది. దేవుని దూషిస్తున్నటువంటి వ్యక్తిని నీవు ఇది మాట్లాడటానికి సరికాదు, ఈయన లోకరక్షకుడు, ఈయన నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము తెలిసిన వ్యక్తి అయి ఉన్నాడు అతను. హల్లెలూయా. కనుక మనము కూడా ఏం చేయబడాలంటే, నరకము నుండి తప్పించబడాలంటే దేవుణ్ణి ప్రార్థించే వారమే మనము. ఎప్పుడైతే నిత్యము దేవా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నావా? లేదే. దేవా పక్కింటోళ్ళు పెద్ద టీవీ కొనుక్కున్నారయ్యా, నాదేమో చిన్న టీవీ, అది మరి ఏదో ఒకటి చేయి, లేకపోతే పే చేయి. కొంతమంది ప్రార్థనలు ఎటువంటి అంటే, దేవా పండుగ రోజు బట్టలు బాగున్నాయి వాళ్ళే, మాయేమో బాగా ఏంది మరి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రార్థనా శక్తి కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఏదైతే ప్రార్థించావో వెంటనే చూసేటువంటి శక్తిగా మార్చబడును గాక. ఆమేన్. ఆ శక్తిని పొందుకోవాలంటే ఓర్కన వచ్చింది మనకి. ఎక్కడైనా డబ్బులు ఇచ్చి పొందుకోగలమా? దేవుడి ద్వారానే పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకున్న వారి యొక్క మాట, నడవడిక, క్రియలు దేవునికి మహిమపరిచేటువంటి రీతిగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుడి లోకానికి రావాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశంలో 5వ మాటగా నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. 6వ మాట మనం చూద్దాం. భక్తిహీన లోకము నుండి మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునో నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు
నిలిచి నన్ను నన్ను బలపరిచి బలపరిచిన కనుక నేను సింహం నోటి నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూస్తా ఉంటే అలెగ్జాంద్రును కంచెరవాడు నాకు చాలా కీడు చేసిన అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చినని తెలియపరుస్తున్నాడు. కొంతమంది భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే మన భక్తిని పాడు చేయాలని చూస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. ప్రభు మన పక్కన నిలవాలంటే ఊరకనే నిలుస్తాడా? నిలవడు. దేవుడు మన పక్కన నిలవాలంటే మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా దేవుని కృపను పొందుకునే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్కన ఉంటాడు. దేవుడు మన పక్కన ఉంటే సింహాల నోళ్ళు నిరగదీసే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఆనాడు సంసోను పక్షాన దేవుడు ఉన్నాడు కనుకనే ఫిలిస్తీన్లు సుమారు 1000 మందిని గాడిద దవడ ఎముకతో హతమార్చాడండి. ఎప్పుడైతే ఆ సంసోను లోక సంబంధమైనటువంటి విషయంలో పడిపోయాడో, ఢిల్లీల విషయంలో పడిపోయాడో, తనకి అంధత్వం తెచ్చేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది తన జ్ఞాపకం? మళ్ళా చివరి దినాల్లో దేవా నిజమే ప్రభా నేను తప్పు చేశాను, నా జీవితం మార్చుకోనిది అయిపోయింది, నాకు శక్తిని దయచేయి, ఒక్కసారి అవకాశం అన్నాడు. ఒక్కసారిగా అవకాశం ఇచ్చాడు. ఎవరైతే తనని అవమానపరిచారో, ఎవరైతే తనని బంధించారో, ఎవరైతే తనని అనేక రకాలుగా తన జీవితాన్ని ఇది చేశారో వారిని కూడా ఒక్కసారిగా దేవుడు హతమార్చేశారు సంసోనుతో పాటు. కనుక మనం కూడా ఏం చేయాలంటే భక్తిహీనుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే దేవుడు ఈ పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించుము అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. భక్తిహీనులు మన మీద ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా, ఏదైనా క్రియలైనా వారిని మనం ఏమంటానికి లేదు. కానీ దేవునికి మనం మొరపెట్టే వారికి మనము ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం మొరపెడతామో మన భక్తిలో మనల్ని ఎవరైతే భక్తిహీనులుగా మాట్లాడుతున్నారో వారిని ప్రేమించే స్థితి మనకు దయచేస్తాడు. వారి వరకు ప్రార్థించే స్థితి మనకు దయచేస్తాడు. వారు ఏ రీతిగా అయితే మనల్ని నిందించారో, అవమానపరిచారో, హేళన చేశారో వారి మనస్సు, వారి జీవితం దేవుడు మార్చి ఒకవేళ వారిని ప్రేమగా కూడా దేవుడు వారిని మార్చవచ్చు. హల్లెలూయా. సర్వసాధారణంగా మనల్ని ఎవరైనా అవమానపరిచారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఎప్పుడు దొరికిద్దరా బాబు అవకాశం అని రాళ్ళు లేకపోతే కర్రలో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని రెడీగా ఉంటాం. అవునా కదా? ఒక మనిషిని అంట ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ ఒక మాట అంటే జీవితాంతం గుర్తుండిద్ది అంట. అవునా కదా? ఎవరైనా కొట్టామనుకోండి, ఏమన్నా కోపడ్డాడు కొట్టాడు, ఏదైనా కాని మాట మనం అన్నాం అనుకోండి, మరణించేంత వరకు కూడా తోసిపోలా పొగ పెట్టుకుంటాడు, ఎప్పుడు దొరికిద్దా ఏందా అని. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే భక్తిహీనుల నుండి వేరుపరచాలని మనల్ని. హల్లెలూయా. భక్తిహీనుల నుంచి మనం వేరుపరచబడితే ఏమైంది? దేవుడు మన పక్షాన ఉంటాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మనం ఏదైతే కోరుకున్నామో దానికి సమాధానము దయచేస్తాడు. 7వ మాట మనం చూద్దాం, చివరి మాట. యేసుక్రీస్తు వేటి నుండి మనం రక్షించడానికి లోకంలోకి వచ్చాడంటే, మొదటి మాట పాపము నుండి రక్షించడానికి లోకానికి వచ్చాడు. రెండవదిగా మరణ భయం నుండి రక్షించడానికి వచ్చాడు. మూడవదిగా ఉగ్రత నుండి రక్షించడానికి వచ్చాడు. నాలుగవదిగా తీర్పు నుండి రక్షించడానికి వచ్చాడు. ఐదవదిగా నరకం నుండి రక్షించడానికి వచ్చాడు. ఆరవదిగా భక్తిహీన లోకం నుండి రక్షించడానికి వచ్చాడు. చివరిగా 7వదిగా సాతాను అధికారం నుండి రక్షించడానికి వచ్చాడండి. హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారు గలీలకు ఎదురుగా ఉండు గెరసనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చును. దయ్యములు పట్టిన వాడే బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులోనే గాని ఇంటిలో ఉండువాడు కాదు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మను ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు పట్టు వచ్చిన కనుక గొలుసులతోను కట్టి కావలించిరి గాని వాడు బద్ధకములను తెంపక దైవ వాణిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసుని పేరేమని వారిని అడుగగా చాలా దైవములు వారిలో చొచ్చి ఉండేది కనుక వాడు తన పేరు అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. చాలు, ఇక మనం చదువుకుంటాం, చాలా ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి సేన అని దురాత్మ పట్టిన వ్యక్తి ఏమంటున్నాడు? అక్కడ కేకలు వేసి ఆయన ఎదుటి సాగిలపడి, యేసు సర్వోన్నతుడ దేవుని కుమారుడా, నీతో నాకేమి, నన్ను బాధపరుచున్నావు అని వేడుకొనుచుని అని కేకలు వేసి చెప్పాడంటండి. ఈ సేన అనే వ్యక్తికి ఎన్ని దేహాలు పట్టినాయి తెలుసా? 5,000 దురాత్మలు పట్టినాయి అంట. ఎన్ని? 5,000 దురాత్మలు పట్టినాయి. దేవుని దృష్టిలో దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? సమస్తము ఆయనకి సాధ్యమే. ఇక్కడ మనం చూస్తూ ఉంటే సాతాను అధికారము నుండి మానవులకి ధైర్యము, లేకపోతే మానవులకి సాతాను మీద అధికారం ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటా ఉంటే మానవుడు ఏం చేస్తా ఉంటాడంటే ఒక్కోసారి సాతాను యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సేనాని అనేక మర్యాదలు తనకున్నటువంటి సమస్య నుంచి ఇబ్బందుల నుంచి విడిపిద్దామంటే తను ఉండేది ఎక్కడ? శ్మశానాల్లో తిరుగుతూ ఉంటున్నాడు. దెయ్యం పట్టుడు ఏం చేస్తూ ఉంటాడు? దేహాల దగ్గర పడుతూ ఉంటాడు. కనుక ఆ దెయ్యముల నుంచి, సాతాను నుండి విడిపించడానికి, అంటే సాతాను మీద అధికారము దేవుడు కలిగి ఉన్నాడండి. మనం ఎప్పుడైతే దేవుడిని మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం కలిగి, ఆయన కృపను కలిగి, ఆయన ప్రేమను కలిగి, ఆయన భక్తిని కలిగి, ఆయన పరిశుద్ధతను కలిగి మనం ఉండగలిగితే సాతాను మీద అధికారం మనకి దేవుడు దయచేయును గాక. ఆమేన్. సాతాను మీద మనకు అధికారం ఇస్తే మనకి ఇంకే శోధన లేదు, ఏ వేదన లేదు. ఒక 5 లేకపోతే ఒక 2 ఒక 3 కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నారనుకోండి, అపవాది ఏం చేస్తాడు తెలుసా? గజ ఉరుకుతూ ఉంటాడు. అవునా కదా? అపవాది ఏం చేస్తాడు? గజ ఉరుకుతూ ఉంటాడు. కనుక చాలా మంది జీవితాలు ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రార్థనలు తక్కువైపోయి వేరే విషయాలు ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతినిత్యము మనం దేవునికి సమీపంగా ఉంటూ, ప్రతినిత్యము దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంటూ, ప్రతినిత్యము దేవుని యొక్క గొప్ప తలంపులు మనం కలిగి ఉంటూ ఉండగలిగితే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు, మన తోడు దేవుడు ఉంటాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలని మనం పాటపడుతున్నాగా. అది చాలు అన్న వాళ్ళం, అది చాలినట్టు మనం అంటున్నావా? ఏమండి? పాటలు అయితే పాడతాం, ప్రార్థన అయితే చేస్తాం. అదే రీతిగా మనం నడవగలిగితే, అదే రీతిగా మన జీవితాలు మనం మార్చుకోగలిగితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నది, నువ్వు నెరవేర్చినటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నట్లే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నరరూపిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క బిడ్డలు, ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పు కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన తన బిడ్డల కొరకు నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానం చెందాడు, ఆయన మరణం కూడా పొందుకున్నాడు. మూడవదిగా ఆయన బిడ్డలందరికీ కూడా పునరుద్ధానపు శక్తిని దయచేయాలని ఆయన పునరుద్ధానుడై 3వ దినమున లేచాడండి. ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ చనిపోయి ఎవరైనా లెగవమన వెళ్తారా? కుదరదు. అది నిజమా కాదని ఆధారాల కోసం చాలా మంది వెంటబడ్డారు, ఆ దేశాలలో ఎతికారు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి బ్రతుకులు కూడా మార్చి వారిని సేవకులుగా మార్చాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 4వ పాయింట్ మనం చూస్తా ఉంటే పరలోకంలో దేవుడు మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడండి. ఇప్పుడు మన కృపా కాలంలో మనం ఉన్న దేవుని కృప నిత్యం ఉంటూనే ఉండదు మనకి. కనుక దేవుని కృప ఉన్నప్పుడు మన జీవితము, మన బ్రతుకు, మన మాట, మన నడవడిక, మన క్రియలు మార్చబడి దేవుని కృపకు పాత్రులుగా మనం ఉండగలిగితే నీ కొరకు పరలోకంలో దేవుడు స్థలము సిద్ధపరుస్తుంది. అది మనకి యోగ్యకరమైనది, అది మనకి కావలసింది. యుగములు దేవుడితో ఉండేటువంటి అతి గొప్ప తలంపులు మనం కలిగి ఉండాలండి. చివరిగా 5వదిగా దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. 2వ రాకడగా మధ్య ఆకాశానికి వచ్చి నిన్ను దేవుడు పిలవాలంటే నువ్వు దేవుని యొక్క భక్తిలో, దేవుని యొక్క వాక్యంలో, దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞ ప్రకారం తెలియపరచాడో దాని ప్రకారం మనం ఉండగలిగితే దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం మనం నెరవేర్చిన వారమై ఉంటాము. హల్లెలూయా. కనుక దేవుడు దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మనకు అనేకమైనటువంటి విషయాల్లో, పాపం విషయంలో రక్షించాడు, మరణ భయం నుండి మనం రక్షించాడు, ఉగ్రత నుండి, తీర్పు నుండి, నరకం నుండి మనం రక్షించాడు, భక్తిహీనత నుండి మనం రక్షించాడు, సాతానుపై అధికారం ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక అవన్నీ దేవుని కృపలో మనం పొందుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరలోక రాజ్యంలోకి చేరుకోవాలంటే, మహిమను పొందుకోవాలంటే ముందు నీవు రక్షింపబడాలి. హల్లెలూయా. అందరూ బాప్తిసం తీసుకున్నారుగా? నువ్వు తీసుకోవాలి. అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పరలోకం చేర్చబడాలంటే నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. ఎంతకాలం దేవుడి పాటలు విన్నా, ఎంతకాలం దేవుడి మాటలు విన్నా, ఎంతకాలం దేవుడి పాటలు పాడినా, ఎంతకాలం దేవుడు ప్రార్థన చేసినా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం పొందలేదా, నీకు పరలోకంలో టికెట్ లేనట్టే. కనుక వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. సగం అంతా కూడా నీ కొరకు ప్రార్థించింది. దేవుడి నిన్ను రక్షించును గాక. ఆమేన్. కనుకనే నిన్ను రక్షించుటకు ఆయన మహిమాన్వితుడైన దేవుడు, పరలోకము వాసి అయిన దేవుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడండి. మనందరినీ రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు లోకంలో ఉన్న వారిని మనం చూస్తూ ఉంటే వారిని చూస్తే నవ్వు వచ్చింది, లేకపోతే వేరే వేరే ఆలోచన వస్తాయి. ఎందుకంటే వారి క్రియలు అలా ఉంటాయి. కానీ దేవుడు మనం రక్షించిన విధానం బట్టి దేవుడిని నిత్యము స్తుతించి, గణపరిచి, మహిమపరిచే వారిగా మనం ఉండాలి. కాబట్టి నేడే ఈ రక్షకుడైన యేసుక్రీస్తుని విశ్వాసం ద్వారా నీ హృదయంలోనికి చేర్చుకోము. ఆయన అనుగ్రహించే పూర్ణమైనటువంటి రక్షణ నీవు పొందుకుందువు గాక. ఆమేన్. దేవుడి మాటలని మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా బాప్తిసం తీసుకోలేదా? తీసుకున్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల, మహోన్నతుల మా దేవ, మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ క్రిస్మస్ నైనా తండ్రి ఇక కొద్ది దినాల్లో ముగిష్టపడుతున్నప్పటికీ మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభువా, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియపరిచావు తండ్రి. ఈ క్రిస్మస్ పండుగనైనా తండ్రి జాతి, కుల, మత విభేదాలు లేకుండా ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి గొప్ప పండుగగా మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు నీ మాటలు విని ఉన్నారు తండ్రి. మీరు విత్తిన వాక్యము వారి జీవితంలో నూరంతలుగా ఫలభరితంగా నేను తండ్రి ఫలించినట్లు మీరు కృప దయచేయుదురు గాక. నీ బిడ్డల తండ్రి క్రిస్మస్ అనగానే ఆర్భాటాలు, సంతోషాలు, ఆనందంగా ఉంటూనే ఉన్నారు. కానీ మీరు చేసిన కార్యాలు వారు గుర్తెరిగి ఉన్నారు ప్రభా. దేవా, నా దేవుడు నా కొరకు మరణించాడు, నా దేవుడు నా కొరకు వచ్చాడు, నా దేవుడు నా కొరకు పునరుద్ధానమయ్యాడు, నా దేవుడు నా కొరకు మరలా రాబోతున్నాడు. కనుక నేను సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, రక్షణ పొందిన బిడ్డలు ఒకవేళ అపవాది యొక్క ఆలోచనలో ఉన్నారేమో, వారి మనస్సులు మీరు మార్చుదురు గాక. నూతన దినాలు కొద్ది దినాలు వెళుతుండగా వారి యొక్క హృదయాన్ని మీరు మార్చండి ప్రభా. వారి మాటలు మార్చండి, వారి క్రియలు మార్చండి, వారి చేష్టాలు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు నూతన సంవత్సరాలకు వెళుతుండగా ఒక నూతన బలము, ఒక నూతన ఆలోచన, ఒక నూతన ఆత్మతో నింపి నీ బిడ్డలు నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మీరు మార్చుదురు గాక. ఇదిగో ప్రభా, రక్షణ పొందిన నీ బిడ్డ తండ్రి నీ సన్నిధిలో ఉండి ఉన్నాను తండ్రి. ఆమె నీ మాటలు వినేందుకు ప్రభా నేను కూడా నాయన తండ్రి పరలోకం చేర్చబడాలనేటువంటి ప్రేరణ దయచేసి ఆ బిడ్డ నాయన తండ్రి కొద్ది దినాల్లో రక్షణ పొందుటకు మీరు కృప దయచేయుదురు గాక. మీరే తోడుగుండి బలపరచండి తండ్రి. ఈ ప్రార్థనలో ఎంత సమయం అయినప్పటికీ ఈరోజు పొద్దున గడిచిన రాత్రి నాయన తండ్రి
నీ సన్నిధిలో ఉండి, ఈరోజు ఉదయం పూట నీ సన్నిధిలో ఉండి ఇప్పటికి కూడా నాయన ప్రభా నీ బిడ్డలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉన్నారు ప్రభా. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచు దేవుడు మీరై ఉన్నారు కనుక నీ బిడ్డలు ఏదైతే ప్రార్థించారో, నీ బిడ్డలకి ఏదైతే కొదువు ఉందో, నీ బిడ్డలకి ఏదైతే లేముందో, నీ బిడ్డలకి ఏదైతే సమస్య ఉందో, నీ బిడ్డలు ఏదైతే నీ ద్వారా పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో అది మీరు నీ బిడ్డలకి ఇప్పుడే దయచేయుదురుగాక. నీ బిడ్డల పక్షాన మీరు ఉండుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నీ బిడ్డలు మీరు నింపుదురుగాక. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నీ కృప లేనిది, నీ దయ లేనిదే మేము నిలువలేము తండ్రి. నీ కృపాక్షేమం మా పక్షాన నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాట వారు తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకొని నా దేవుని కొరకు నేను జీవించాలి, నా దేవుని కొరకు నేను బ్రతకాలి, నా దేవుడు లేనిదే నేను లేదనేటువంటి అట్టి జీవితం, అట్టి భక్తి, అట్టి పరిశుద్ధత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సన్నిధిలో కూడా నీ బిడ్డలకి ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ లేముందో, ఏ శోధన ఉందో మాకు తెలియదు కానీ తండ్రి చూచుచున్న దేవుడు మీరే ఉన్నారు కనుక నీ బిడ్డలటువంటి బాధ మీరు తొలగించుదురుగాక. సమస్యలు తీసివేయుదురుగాక. ఆర్థిక పరిస్థితులు తీసివేసి నీ బిడ్డలు మీరు హెచ్చించుదురుగాక. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు మీరు నెరవేర్చుదురుగాక. నీ కృపతో బలపరచుదురుగాక. మీరే తోడుగా ఉండి బలపరిచి నీ కృపాక్షేమము కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ క్రిస్మస్ దినమున ఏదో ఆచారాలుగా, ఏదో అవిశ్వాసులుగా, ఏదో అభక్తులుగా ఉండటానికి మీరు నేను తండ్రి ఆలోచన బిడ్డలు కలిగి ఉండకుండా ఇక నుంచి నా దేవుడి యొక్క భక్తిలో, కృపలో ఆయన నా పక్షానంతా చాలటువంటి అట్టి మనోనేత్రం నీ బిడ్డలకు మీరు తెరచుదురుగాక. ఈ కృపతో నడిపించి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో తల్ల వచ్చిన నీ బిడ్డలు మీరు దీవించండి తండ్రి. వారి బిడ్డల యొక్క చదువు విషయంలో, ఎదుగుదల విషయంలో, రాకపోకలు మీరు తోడుగుండండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే సమస్యలో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వారిని లేవనెత్తండి. ఎవరెవరైతే నాయన ప్రభా వారి జీవితంలో, వారి బ్రతుకులో తండ్రి ఏదైతే మీ వద్ద మా ప్రార్థన ద్వారా మనం చేస్తున్నారో వాటికి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దూరాన సమీపాన్ని మాట్లాడిస్తూ నీ ప్రార్థనలు వినిపిస్తున్నా నీ బిడ్డల పక్షాన్ని కూడా మీరు తోడుగా ఉండి బలపరిచి స్థిరపరచమని, మీ సమస్త విషయాలు మీరే తోడుగా ఉండి నడిపించమని, ప్రాముఖ్యంగా నాయన ప్రభా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకున్నటువంటి అన్ని దేశాల్లో తండ్రి అంతమంది బిడ్డలు కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా రక్షణ భాగ్యం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. అయినా ప్రభా బిడ్డల తండ్రి తల్లిదండ్రుల మాట వెనుక ఉంటున్నారేమో వారి స్థితిగతులు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఏ సమస్యలు, బాధలు ఉంటే వాటిని తీసి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంగా భక్తి కలిగి ఉండటకు మీరు కృప దయచేయుదురుగాక. కుటుంబ ప్రార్థన దయచేయుదురుగాక. కుటుంబ విశ్వాసము దయచేయుదురుగాక. కుటుంబంలో మీరు ఉండుదురుగాక. మీరే తోడుగా ఉండి బలపరిచి స్థిరపరిచి అనేకమైనటువంటి మేలులతో అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వలెను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును, ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న బిడ్డలకును, దూరాన సమీపాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును కాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును కాక. అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరు తెలియపరుస్తున్నాను.